ఇది నా వాగ్దానము. కీర్తనలు 81:10. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన నోరు బాగుగా తెరిస్తే కనుక ఆయన మనకి బోధిస్తాను, నింపుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటి అని అంటే, ఆయన మన యొక్క జీవితంలో జ్ఞానముగా మనకి నడిపిస్తాను, అలాగనే మనకి బుద్ధి వివేకములు అనుగ్రహించి ఆయన వాక్యానుసారమైన జీవితంతో మనల్ని అంటుకట్టుపడి మనల్ని నడవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాను అని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకాయున్నాను. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగాను, తప్పు మార్గములు అన్నీ నాకు అసహ్యమాయను. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఆయన వాక్యములోని అని అంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా బోధించట వలన మనము ఆయన యొక్క న్యాయ విధుల నుండి మనము తొలగక మనకి దేవుడు వివేకము కలిగించిన గనక తప్పు మార్గములో మనము వెళ్ళక ఎల్లప్పుడూ కూడా దుష్ట మార్గాన్ని మనము అసహించుకొని జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నారో, దేవా మాకు జ్ఞానము దయచేయు, మీ యొక్క వివేకము దయచేయ, మీ యొక్క కృపని మాకు అనుగ్రహించు అని ఎవరైతే ఆయనని వేడుకుంటూ ఉన్నారో, మనమందరికీ కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఈ దినమున మీకు నా యొక్క వివేకమును జ్ఞానమును మీకు అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క జీవితాలలో సంతోషకరమైన జీవితమును కలిగించడానికి ఎల్లప్పుడూ కూడా నేను మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి అవును నాయన, మీరు నాయన మాకు నాయన మా నోటి నిండా మీ యొక్క నా తండ్రి జ్ఞానమును నింపి నా ప్రభా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క నా తండ్రి ఆజ్ఞలకి లోబడి మా జీవితాలని నాయన నడవడానికి మీరు సహాయం చేస్తున్నారు అన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా దయచేయండి నా ప్రభా. నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నా అన్నీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి నా ప్రభు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే నా ప్రభు ఇళ్ళ కోసము నాయన నా తండ్రి బాధపడుతున్నారో వారికి ఇల్లు దయచేయండి నా ప్రభు. అలాగే నాయన నా తండ్రి మీ యొక్క కృపా కనికరి దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బిడ్డకి నేను మీ కృపలో, దయలో నాయన నడిపించమని కోరుకుంటున్నా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. నా తన బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్న వారికి నా ప్రభా మీరే మార్గాలు తెచ్చి హైయర్ స్టడీస్ చదవడానికి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నవారు నాయన, నా తండ్రి ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నాయన, గ్రూప్స్లో రాస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన ప్రతి అవసరత తీర్చండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ఎల్లప్పుడూ కూడా నా తండ్రి భూమి మీద ప్రతి ఒక్కరిని నాయన దర్శించి వారి యొక్క జీవితంలో ఏసే దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. నా తండ్రి మీరు ప్రార్థించమన్నారు, ఎల్లప్పుడూ ప్రార్థించమన్నారు నాయన. ప్రార్థిస్తూ ఉండగా విజయము మాకు దయచేసే దేవుడు నా ప్రభా. నాయన యేసు నామములో ప్రతి ఒక్కరూ దేవుని నాయన మిమ్మల్ని ఎరిగి నా ప్రభా వారి జీవితంలో సంతోష సమాధానం నింపుకొని
పరలోక వారసులు కావడానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను పాదాల దగ్గర పెట్టి నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.